హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎన్ఐఏబి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ నుండి అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. హైదరాబాద్లోనే ఉద్యోగం ఉంటుంది. వారం రోజుల్లో మీకైతే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. త్వరగా అందరూ అప్లై చేయండి. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేకుండా మిమ్మల్ని అయితే భర్తీ అయితే చేయడం జరుగుతుంది. జీతం వచ్చి మనకి 32,300 ప్లస్ హెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అర్హత, ఏజు, ఎంపిక విధానము ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియో చేసే అవకాశం అయితే ఉంటుంది. ఛానల్ని మొదటగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ నుంచి అడ్వర్టైజ్మెంట్ నెంబరు 40/2025 నుంచి రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అయితే మనం ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మొదటి నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి. అప్లై ఫర్ ది ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. అప్లై ఫర్ ద ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 కూడా ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. ముందర అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ చూసిన తర్వాత ఎలా అప్లై చేయాలో కూడా చూపించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి హైదరాబాదు గచ్చిబౌలి నుంచి అయితే రావడం జరిగింది. మనకు పోస్టింగ్ కూడా మనకి హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి మనకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. అడ్వర్టైజింగ్ ఫర్ ద రీసెర్చ్ పొజిషన్స్ కోసం ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్ట్ ఉంది. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 కోసం 2 పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే మనకి రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. డెవలప్మెంట్ ఆఫ్ ది హై స్క్రీనింగ్ ఎస్ఎస్సిఏటి ఐడెంటిఫై ది యాంటీవైరస్ అనేసి ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ పొజిషన్ వచ్చి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఒకే ఒక పొజిషన్ ఉంది. దీనికి మనకి 32,300 రూపాయలు మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్క్లూడింగ్ 27% హెచ్ఆర్ఏ కూడా ఉందనేసి దీంట్లో చెప్తున్నారు. దీని క్వాలిఫికేషన్ వచ్చేవాడు మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ అండ్ అగ్రికల్చర్ సైన్స్ నుంచి చదివినవారు కానీ, లేకపోతే ఎంబీఎస్సి నుంచి చదివినవారు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. లేని చేత బ్యాచిలర్ డిగ్రీ ఆర్ టెక్నాలజీ అండ్ మెడిసిన్ చదివినవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి అప్పర్ ఏజ్ వచ్చేవాడికి 35 సంవత్సరాలు, అంటే 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వారందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి దీనికి సెకండ్ పోస్ట్ వచ్చేటికి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3కి ఇది మనకి 28,000 రూపాయలు మీకు పే అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు హెచ్ఆర్ఏ 30% మనకి హైదరాబాద్లో దీనికి 30% అయితే మనకి శాలరీ అయితే అవుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉందంటే గ్రాడ్యుయేషన్ ఇన్ లైఫ్ సైన్స్ చదివిన మీరైతే తీసుకోవడం జరుగుతుంది. మరియు ఎంఎస్సిలో లైఫ్ సైన్స్ చదివిన వారు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అడుగుతున్నారు. దీనికైతే గ్రాడ్యుయేషన్ చేసిన వారు అయితే 3 years అడుగుతున్నారు. ఇక్కడ ఎవరిదంటే డిజర్బుల్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు కదా, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనకి ఏజ్ వచ్చేటోడికి 30 సంవత్సరాలు దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి ఈరోజే. మీరు తప్పకుండా ఈరోజు అప్లై చేసుకోండి. 20/12/2025. నేను లేట్గా మీకు నోటిఫికేషన్ అప్లోడ్ చేసినందుకు సారీ. మీకు ఎవరైతే ఖాళీగా ఉన్నామో పర్లేదు, మాకు ఇంత శాలరీ అయినా పర్లేదు, హైదరాబాద్లో ఉద్యోగం కాబట్టి మేము అప్లై చేయగలుగుతానంటే అప్లై చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. టెలిఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఎక్స్టెన్షన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది 115. ముందర టెలిఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఎక్స్టెన్షన్ 115 ఫోన్ చేసి అడగండి. తర్వాత వచ్చి మనకి ఒక మెయిల్ ఐడి ఉంది, మీకు మెయిల్ ఐడి ద్వారా కూడా చేయొచ్చు. మీకు ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి అప్లై చేసేయండి. ఫస్ట్ ఏదైనా డౌట్స్ ఉంటే రేపైతే మీకు దీన్ని కాంటాక్ట్ అయితే చేయవచ్చు. మన హైదరాబాద్లో ఉద్యోగం ఇది, మన గచ్చిబౌలిలోనే ఉద్యోగం కాబట్టి ఎటువంటి టెన్షన్ పడకుండా ఎవరైనా పర్లేదు క్వాలిఫికేషన్ ఉందంటే అప్లై చేసేయండి. ఎలా అప్లై చేయాలో ఆన్లైన్లో అయితే నేను ఒకసారి చూపించడం జరుగుతుంది. ఇక్కడ సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అప్లై ఫర్ ద ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి దీన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత 2 minutes వెయిట్ చేయాలి. ఇక్కడ ఇలాగా మనకి ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ విండో ఓపెన్ తర్వాత ఇఫ్ యూ ఫ్రెషర్ యూజర్ అనేసి ఇక్కడైతే క్లిక్ చేయండి. మీరు దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఒక క్రియేట్ న్యూ అకౌంట్ అనేది ఉంటుంది. తర్వాత యూజర్ నేమ్ ఒకటి ఇవ్వండి, తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి, మీకు పాస్వర్డ్ ఒకటి ఇవ్వండి. యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ యూజర్ అనేసి నొక్కవలసి ఉంటుంది.
ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకున్నారు కదా యూజర్ నేమ్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత మీ బయోడాటా అయితే అడుగుతుంది, మీ పేరు అడుగుతుంది, మీ ఫాదర్ పేరు అడుగుతుంది, తర్వాత వచ్చి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరస్పాండెన్స్ అడ్రస్సు, తర్వాత పర్మనెంట్ అడ్రస్సు, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికెట్లు అన్నీ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అప్లోడ్ చేసి అయితే మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మాకు ఉద్యోగం పర్లేదు, ఏదైనా ఉద్యోగం అయితే పర్లేదు అనుకున్నవారు దీనికైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఒకసారి చదివి మీరైతే అప్లై అయితే చేసుకోండి. మన ఈ నోటిఫికేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ కూడా లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మీకు ఉపయోగపడకపోయినా కానీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వారికి ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ కోసం ఎటువంటి కామెంట్ అయినా చేయండి. అంటే మీకు నచ్చిందా నచ్చలేదా, లేకపోతే నోటిఫికేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మనకి ఫోన్ చేసి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ అని. ఓకే, బాయ్.